ఢిల్లీలోని రాజ్పథ్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భారత్ పర్వ్ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ ఉత్సవాల్ని గ్రాండ్ గా నిర్వహిస్తోంది కేంద్ర పర్యాటక శాఖ. ఈ ఉత్సవాల్లో రేపు తెలంగాణ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఢిల్లీలోని రాజ్పథ్లో భారత్ పర్వ్ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను తెలిపే కళారూపాలను ప్రదర్శించనున్నారు. తెలంగాణ రాష్ట్రం సాంస్కృతిక కళారూపాలను ప్రదర్శించడానికి 2 రోజులు అవకాశం కల్పించింది కేంద్ర పర్యాటక శాఖ. రేపు సాయంత్రం 5:10 నుంచి 5:50 వరకు కూచిపూడి కళాకారులు రాధారెడ్డి రాజారెడ్డి దంపతుల కుమార్తె యామినిరెడ్డి బృందం కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించనుంది. భారత్ పర్వ్ అనే పండుగను ఇవాళ నుంచి 8 రోజులుగా నిర్వహిస్తుంది. ఈ సందర్భాన భారత భాషలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మన టూరిజం స్టాల్, ఫుడ్ స్టాల్ ప్లస్ హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ స్టాల్ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఢిల్లీలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఆహ్వానిస్తున్నాను. ఇది వచ్చి దయచేసి చూడండి. కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఈ వారం రోజుల్లో. వాటిని కూడా వచ్చి ఆస్వాదించండి అని అందరినీ ఆహ్వానిస్తాను. రాష్ట్ర ప్రభుత్వంలోని సాంస్కృతిక విభాగం ప్రత్యేక అధికారులు సాంస్కృతిక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ పర్యాటక విభాగం తరపున ఒక స్టాల్ కూడా ఏర్పాటు కానుంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 2:40 నుంచి 3:20 వరకు పూర్ణచంద్రరావు నేతృత్వంలోని 20 మంది కళాకారుల బృందం తెలంగాణ ఒగ్గుడోలు నృత్య రూపకాన్ని ప్రదర్శించనుంది. నిన్న ప్రారంభమైన ఉత్సవాలు ఈ నెల 18 వరకు జరగనున్నాయి.